యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. హల్లెలూయా. 144వ కీర్తన 3వ వచనాన్ని ఈ సమయం మనం చదువుకున్నాం. దావీదు ఈ కీర్తనలో రాసినటువంటి దావీదు అంటున్నాడు, యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారే పాటి వారు, నీవు మనుషులను ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు దేవునితో మాట్లాడుతూ రచించినటువంటి కీర్తన. ఇందులో దావీదు మాట్లాడుతున్నాడు, ఏమంటాడంటే, నీవు నరులను లక్ష్య పెట్టుటకు. లక్ష్య పెట్టడం అంటే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లక్ష్య పెట్టడము అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని ఒక స్థితిలో, అంటే ఇప్పుడు ఉదాహరణకు పట్టించుకోవడం. ఏది పట్టించుకోవడం? లక్ష్య పెట్టడం అంటే పట్టించుకోవడం. హల్లెలూయా. పట్టించుకోవడం అంటే ఉదాహరణకు మనం ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ వెళ్ళినటువంటి ఇంట్లో వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే మనం ఏమంటాం? వారు మమ్మల్ని లక్ష్య పెట్టలేదు, హల్లెలూయా, పట్టించుకోలేదు, మాకు ఏ గౌరవాన్ని కూడా వాళ్ళు ఇవ్వలేదు, చూసి చూడనట్టుగా ఉన్నారు అని చెప్పి అంటాం. హల్లెలూయా. అయితే సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ ప్రపంచాన్ని నోటి మాటతో కలిగజేసినటువంటి దేవుడు, ఆయనంట నరులని పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. లక్ష్య పెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలాసార్లు మనం గమనించవచ్చు, కొంతమంది ఒకవేళ వాళ్ళు మన ఇంటికి వచ్చినా, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా, పొరపాటుగా గబక్కన వారిని మనం ఎత్తరించుకోకపోతే, లేకపోతే మన వాళ్ళు ఎత్తరించుకోకపోతే, తర్వాత నెక్స్ట్ వినబడే మాట ఏం తెలుసా? వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం పలకరించలేదు, కనీసం కూర్చో అని కూడా అనలేదు. హల్లెలూయా. నీళ్ళు కూడా ఇవ్వలేదు. హల్లెలూయా. ఫస్ట్ మాటకే అయిపోయింది. ఇక పలకరించలేదు అంటే కూర్చో అని చెప్పలేరు, నీళ్ళు కూడా ఇంకా కష్టం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం గమనిస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని పట్టించుకోకపోయినా, మనము ఎవరినైనా పట్టించుకోకపోయినా, ఈ విషయంలో మాత్రం చాలా శ్రద్ధని మనం చూపుతూ ఉంటాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కొన్నిసార్లు మనం ఒకవేళ ఈ కంప్లైంట్ మనలో నుంచి వస్తే, అని నేనేమంటానంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు అని అనే బదులు మనమే వాళ్ళని పలకరించవచ్చు కదా. హల్లెలూయా. మనమే వాళ్ళని పలకరించవచ్చు కదా. వాళ్ళు ఒకవేళ ఏ పనిలో ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఏ ఆలోచనలో ఉన్నారో, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. అసలే ఈ మధ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఎక్కువ స్ట్రెస్ కి గురవుతున్నారు. హల్లెలూయా. ఎక్కువ స్ట్రెస్ అంటే ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడికి గురవడం వల్ల ఒకరి మీద పాపం మరొకరి మీద ఈజీగా చూపించేస్తున్నారు. హల్లెలూయా. ఒకరి మీద పాపం మరొకరి మీద ఈజీగా, చాలా సులువుగా చూపించేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అరే, ఇతను ఎవరో బయట అతను పాపము, ఇతని మీద మనం పాపపడితే అట్లా. హల్లెలూయా. అనుకోవట్లే. ఏదో అంటే ఉదాహరణకి ఇప్పుడు వాళ్ళు వెళ్ళినటువంటి డ్యూటీ దగ్గర, లేకపోతే వెళ్ళినటువంటి ఆ పని దగ్గర, అక్కడ ఏదో ఒత్తిడి, ఏదో స్ట్రెస్ గురయ్యారు. అదే ఒత్తిడి మీద వస్తా ఉన్నారు. ఎవరైనా దారిలో ఏమ్మా బాగున్నామని, ఆ బాగుల్లా బాగలేకుంటేమా, ఇది ఒక ఒత్తిడి, ఇది ఒక రకమైనటువంటి స్ట్రెస్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళ మీద ఒత్తిడి ఎక్కడ పడింది? వాళ్ళు పనిచేసే ఆఫీసులోనూ, లేకపోతే వాళ్ళు పనిచేసే ప్రదేశంలోనూ ఒత్తిడి పడింది. లేకపోతే ఇంట్లో ఏదో తగాదా వేసుకున్నారు, గొడవ వేసుకున్నారు, వాళ్ళు అలాగ బయటకు వస్తా ఉన్నారు. ఎవరైనా ఎత్తరించుకుంటే వాళ్ళ మీద సీరియస్ అయిపోతారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
సో నేనేమంటానంటే, ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి హల్లెలూయా ప్రజలు ఎక్కువైపోయారు. చాలా మంది ఒత్తిడికి గురైపోతున్నారు, ఒత్తిడికి లోనవుతున్నారు. సో వాళ్ళు ఒకరి మీద పాపాన్ని మరొకరి మీద చూపించడం జరుగుతారు. అందుకు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళావు హల్లెలూయా, వాళ్ళు నిన్ను పట్టించుకోవాలా, నిన్ను హెచ్చరించుకోవాలా, నీవు వారిని హెచ్చరించుకోవచ్చు కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ ఇంటికి నేను పోయినప్పుడు నేను ఎందుకు హెచ్చరించుకోవాలా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా ఇప్పుడు ఎవరైనా ఊరు నుంచి వస్తే ఇక్కడ ఉండే వాళ్ళు వాళ్ళని హెచ్చరించుకోవాలని కోరుకుంటారు కదా. ఎవరైనా ఊరు నుంచి వచ్చారు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు నన్ను హెచ్చరించుకోవాలని కోరుకుంటారు. ఈ స్థానికంగా ఉన్న వాళ్ళు గమ్మకున్నారు అనుకోండి, హెచ్చరించుకోకుండా హల్లెలూయా, అప్పుడు వాళ్ళే కల్పించుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమో అంటే స్థానికంగా ఉండేవాళ్ళు అంటారు ఈ మాట ఏమని, ఏమో ఏం పలకటం లేదా, నువ్వు బలకాలా నేను బలకాలా, నేను ఊరు నుంచి వస్తే నువ్వు నన్ను హెచ్చరించుకోవాలి కానీ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. సో రకరకాల ఒత్తిడి సమాజంలో ఉంది, రకరకాల పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు సమాజంలో మన ముందరే మనలోనే ఉంటున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనుషుల్లోనే మనం ఒకరిని ఒకరు పట్టించుకోలేదని, ఒకరినొకరు హెచ్చరించుకోలేదని, ఒకరినొకరు పలకరించుకోలేదని ఇంత బాధపడుతున్నామే. హల్లెలూయా, సర్వశక్తి కలిగిన దేవుడంట, దేవాది దేవుడంట మనందరినీ పట్టించుకుంటున్నాడంట. హల్లెలూయా, మనందరిని ఆయన లక్ష్య పెడుతున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేస్తున్నాడంట? మనందరినీ లక్ష్య పెడుతున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరినీ లక్ష్య పెడుతున్నటువంటి ఆ దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత ఉన్నతమైన దేవుడు. ఆయన మనల్ని ఆయన లక్ష్య పెడుతున్నాడు. హల్లెలూయా, మనల్ని ఆయన పట్టించుకుంటున్నాడు, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, ఏమంటాడంటే నీవు యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, ఎంతటి వారయ్యా, వారు ఏ పాటి వారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైన వ్యక్తి హెచ్చరించుకుంటే, ఒక అధికారి హెచ్చరించుకుంటే ఆయన ఏం హెచ్చరించుకోలేదుపా అని చెప్పి కొంతమంది పక్కన చెప్పేవాళ్ళు కూడా లేకపోరు. హల్లెలూయా, వాళ్ళని ఏం హెచ్చరించుకోలేదు పదండి అని చెప్పేవాడు. ఎందుకంటే అతడు ఎన్నిక లేనివాడు, అతడు ఎన్నిక లేనివాడు అని చెప్పి, వాళ్ళు ఎన్నిక లేనివారు అని చెప్పి మనకై మనమే డిసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు మన యొక్క వర్తమానం, మన యొక్క మెసేజ్ ఏంటంటే, అంశము ఏంటంటే దేవుని ఎన్నిక. హల్లెలూయా, దేవుని ఎన్నిక, ఏర్పాటు. ఎన్నిక అంటే ఏర్పాటు, దేవుని ఏర్పాటు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంట ఆయన ఉన్నతమైన దేవుడై ఉండి ఈ భూమి మీద ఉన్న మనల్ని ఆయన పట్టించుకుంటున్నాడంట, ఆయన మనం లక్ష్య పెడుతున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మనల్ని ఎన్నిక చేశాడంట. ఏం చేశాడంట? ఎన్నిక చేశాడంట. హల్లెలూయా. కాబట్టి నిజంగా దేవుడు మనల్ని వదిలిపెట్టేసేలా, దేవుడు మనల్ని వదిలిపెట్టలా, దేవుడు మనల్ని త్రోసివేయలా. ఆయన మనల్ని లక్ష్య పెట్టాడు, పట్టించుకున్నాడు. మనమున్న పరిస్థితుల్లో ఆయన మనల్ని చూశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6:15 చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6:15. న్యాయాధిపతులు
6వ అధ్యాయము 15వ వచనాన్ని. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ గిద్యోను ఎవరు? గిద్యోనికి దేవునికి సంభాషణ జరుగుతా ఉంది. గిద్యోను అంటాడు, ఏలినవాడా, నా దేవా, నిజమే, నువ్వు చెప్పేది నిజమే, కానీ ఏ విధంగా నేను ఇశ్రాయేలు ప్రజల్ని ఈ దేని సహాయం చేత రక్షింపగలను? నేను, నా కుటుంబము ఎన్నిక లేని వారిమే. హల్లెలూయా, ఎన్నిక లేని వారిమే అని గిద్యోను అంటే. చూడండి, అసలు జరిగిన విషయం ఏంటంటే, గిద్యోను మిద్యానీయులకు భయపడి ఆయన గానుగుల దగ్గర, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేస్తున్నాడంట? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ చదువుకుందాం. 11వ వచనం దగ్గర నుంచి చదువు. యెహోవా దూత వచ్చి అబియోజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను తుల్లగొట్టుచుండగా, హల్లెలూయా, గానుగుల చాటున గోధుమలను తుల్లగొట్టుచు ఉన్నాడంట. గోధుమలు ఆ టైంలో దేవుడు గిద్యోనికి ప్రత్యక్షమై అక్కడ అన్న మాట ఏం తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. చదవన్న మాట చదవండి. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకు ఎలా సంభవిస్తా ఉంది? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించాడని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. గిద్యోనుతో దేవుడు అన్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పాడు. అంటే గిద్యోను అంటాడు, ఓ నా ఏలినవాడా, నువ్వు చెప్పినట్లు దేవుడు గాన మాకు తోడై ఉన్నది నిజమైతే, ఇవన్నీ కూడా మాకు ఎందుకు జరుగుతా ఉన్నాయి? మేమెందుకు మిద్యానీయులు చేతుల్లో మేమున్నాము? ఎందుకు మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఎందుకు ఇలా జరుగుతా ఉంది అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మమ్మల్ని ఐగుప్తుల నుంచి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడని, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడని మా పితరులు చెప్తే మేము విన్నాం. అయితే ఎందుకని ఇప్పుడు మమ్మల్ని ఇంత ఇబ్బందుల కింద, బాధలకి మేము గురవుతా ఉంటే, నిజంగానే దేవుడు మాకు తోడై ఉంటే ఎందుకు ఇలా, ఎందుకు అని అన్నప్పుడు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చదువు. ఆ తర్వాత వచ్చింది. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత, హల్లెలూయా,
దేవునికి మహిమ కలుగునుగా. నేను నిన్ను పంపిస్తున్నా, బలం తెచ్చుకో, వెళ్ళి మిద్యానీయుల చేతుల నుంచి ఇశ్రాయేలును రక్షించు అని దేవుడు చెప్తా ఉంటే, నా ఏలిన వాడ నువ్వు చెప్పేది బాగానే ఉంది, దేని సహాయం చేత నేను పోయి వాళ్ళని రక్షించదయ్యా, నేను ఎన్నిక లేని వాడిని. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పంపిస్తా అంటే అర్థమైంది, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నేను నిన్ను ఎన్నిక చేశా కాబట్టి నేను నీకు తోడే ఉంటానని పసిలోనే చెప్పాడు. నేను నీతో కూడా వస్తా అంటే ఈయన రకరకాలుగా ఆలోచన చేస్తున్నాడు. ఎలా నేను రక్షించదయ్యా, నేను అసలే ఎన్నిక లేని వాడిని, నా చేత కాదే, నా వల్ల కాదే, నాకేమి తెలియదే, నేను అసలే మిద్యానీయులకు భయపడి కానుగుల చాటు నేనున్నానే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే నిజంగా మిద్యానీయులకు భయపడి వారు చంపేస్తారని, వారు కనబడితే ఎక్కడ చంపేస్తారన్నటువంటి భయము చేత వణుకుచు గిద్యోను దాంకొని ఉంటే, హల్లెలూయా, దేవుడు గిద్యోను ఎత్తుక్కుంటా వచ్చాడు. దేవుడు ఎవరిని ఎత్తుక్కుంటా వచ్చాడు? గిద్యోను ఎత్తుక్కుంటా వచ్చాడు. ఎందుకు ఎత్తుక్కుంటా వచ్చాడు అంటే, నిన్ను నేను బలపరుస్తాను. హల్లెలూయా. స్టార్టింగ్ మాట ఏమన్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా. హల్లెలూయా. ఇది మామూలు మాట కాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇది సాధారణమైన మాట కాదు. పరాక్రమము గల బలాఢ్యుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇది దేవునికి పెట్టబడిన పేరు, పరాక్రమశాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. పరాక్రమము కలిగినటువంటి దేవుడు. అది ఆయన గిద్యోనులో చూస్తా ఉన్నాడు. గిద్యోను ఎన్నిక చేస్తున్నాడు, గిద్యోను ఏర్పాటు చేసుకుంటున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, లే, బలం తెచ్చుకో, నేను నీకు తోడే ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. గిద్యోనేమో, అయ్యా నేను బలము లేని వాడిని, నేను ఎన్నిక లేని వాడిని, నేను చేతగాని వాడిని అంటున్నా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం కూడా చేతగాని వారిముగా, బలము లేని వారిముగా, ఎన్నిక లేని వారిముగా తాముకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆ దినాన మిద్యానీయుల చేతుల నుంచి ఇశ్రాయేలుని రక్షించడానికి, కాపాడడానికి గిద్యోన్ని దేవుడు పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా భయంకరమైనటువంటి నరకాగ్ని కుండము నుంచి మనుష్యులను బయటికి లాగడానికి, మనుష్యులను తప్పించడానికి, ఆ భయంకరమైన ప్రదేశంలో పడిపోకుండా మనుషులందరినీ కాపాడడానికి దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనమేమో ఏమంటున్నామంటే, దేవా నా చేత కాదయ్యా, నా వల్ల కాదయ్యా, నేను చెప్పలేనయ్యా, నేను చేయలేనయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించమని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. గిద్యోను దానువుల చాటు దాముకొని నా చేత కాదని చెప్తా ఉంటే దేవుడు అన్నాడు, మిద్యానీయుల చేతుల నుంచి ఇశ్రాయేలును రక్షించగలిగిన వాడివి నీవే. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకానికి వెళ్లకుండా అనేక మందిని రక్షించగలిగిన వాళ్ళమే మనమే అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నిజంగా మనము దాముకునే వారిముగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆదివారం చర్చికి వచ్చి కూర్చొని వాక్యం వినేసి వెళ్ళిపోయేదానికి కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అనేకులు దేవుణ్ణి ఎరగని వారు ఉంటున్నారు, అనేకులు దేవుని గురించి తెలియని వారు ఉంటున్నారు, అనేకులు దేవుని వైపుకు మళ్ళడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటున్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి దేవుని సువార్తను ప్రకటించాలి, వారిని దేవుని వైపుకి హల్లెలూయా తిప్పుకోమని దేవునికి చెప్పాలి. మనమైతే ఎవరిని మార్చలేము, ఎవరిని తిప్పలేం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మన వల్ల కాదు, అది వాస్తవమే. కానీ దేవుడు ఏమంటున్నాడు?
నేను నీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. నీకు నేను సహాయం చేస్తాను, నువ్వు కదులు ముందుకు అంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇద్దో నిజంగా నేను ఎన్నిక లేని వాడినా, నిజమే మనందరం కూడా ఎన్నిక లేని వారమే. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంట? ఎన్నుకున్నాడంట. ఎన్నిక లేని వారినే ఎన్నుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. 1 అధ్యాయము, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం, 28, 29 చదువుకున్నాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏందట? ఏ శరీరియు అతిశయించకుండా ఉండున్నట్లు, గర్వపడకుండా ఉండున్నట్లు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నన్ను ఎన్నుకున్నాడంటే మామూలుగా ఎన్నుకున్నాడు అనుకుంటున్నారా? నాలో ఉండే టాలెంట్, నాలో ఉండే హల్లెలూయా తలాంతులు, నాలో ఉండే అని చెప్పి చెప్పుకునే వాళ్ళను కాదంట ఆయన ఎన్నుకున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అయ్యా నేను చేతగాని వాడిని, అయ్యా నాకేమి రాదు, అయ్యా నేను ఎన్నిక లేని వాడిని, నేను నీకు తోడై ఉంటా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. చూడండి, లోకములంతా జ్ఞానులను సిగ్గుపరచుటకు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. హల్లెలూయా. ఎవరిని ఎన్నుకున్నాడంట? ఎన్నిక లేని వారిని, ఇంకా వెర్రి వారిని, హల్లెలూయా, నీచులను. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఏర్పాటు చేసుకునేది హల్లెలూయా జ్ఞానవంతుల్ని, బలవంతుల్ని అయితే వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే నా జ్ఞానాన్ని బట్టి దేవుడు నన్ను పిలిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నాలో ఉన్నటువంటి శక్తిని బట్టి, లేకపోతే నా అందాన్ని బట్టి, నాలో ఉన్న చాతుర్యాన్ని బట్టి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పుకోకుండా ఉండు నిమిత్తము వాళ్ళని అణచివేసంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వెర్రి వారిని అంటే అజ్ఞానులను, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీచులను, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట, ఎన్నిక చేసుకున్నాడంట కదా. దేవుడు మోషేని పిలిచాడు. హల్లెలూయా. మోషే అన్నాడు. అప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న ఆ సందర్భంలో దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, నీవు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు బయటికి తీసుకురావడానికి నువ్వు వెళ్ళాలని. హల్లెలూయా. మోషే అంట మామూలుగా అయితే మోషే అంట ఐగుప్తులో ఉన్న సకలమైనటువంటి వాటన్నిట్లో ప్రవీణుడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మోషే అంట ఐగుప్తులో ఉన్నటువంటి అన్ని ఏ రంగాలైతే ఉన్నాయో వాటన్నిటిలో ప్రథముడంట. వాక్యం తెలియజేస్తా ఉంది, గొప్పవాడంట. కానీ మోషే ఐగుప్తు నుంచి, దేవునికి మహిమ కలుగునుగా, మోషే పారిపోయి వచ్చేసినప్పుడు, మోషే ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చేసినప్పుడు ఆ అరణ్యములో ఇత్రో దగ్గర తను గొర్రెలు మేపుచు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
అక్కడ 40 సంవత్సరాలు మోసే సాత్వికుడుగా మారిపోయాడు. హల్లెలూయా. ఎలా మారిపోయాడు? సాత్వికుడుగా మారిపోయాడు. అంటే భీమన్ దేవుని బిడ్డలారా, మోసే ఏమీ తెలియని వారిగా మారిపోయాడు. చూడండి, ఒక 40 సంవత్సరాల ముందు మోసే అయితే ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి విద్యలో ఆరితేరిన వాడంట. హల్లెలూయా. అప్పుడు పిలవలా దేవుడు. అప్పుడు పిలిచి మోసే అంటే నాకేమయ్యా, నేను వెళ్తానయ్యా నుండేవాడేమో. హల్లెలూయా. మోసే సాత్వికుడుగా చేతగాని వానిగా మారిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మోసేని పిలుస్తున్నాడు. నువ్వు వెళ్ళాలంటే, అయ్యా నత్తివాడినయ్యా, మాట మాంద్యము గలవాడిని, కనీసం సరిగ్గా కూడా మాట్లాడలేను అని చెప్పి మోసే చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ పక్షంగా మాట్లాడతాను. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్ళాలి అంటే ఎన్నిక లేని సమయంలో ఎన్నుకున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మోసే ఐగుప్తులో, దీంట్లో మోసే తక్కువ అది చెప్పడానికి లేదంట. ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నప్పుడు అన్నిటిలో ఆరితేరిన వాడంట. హల్లెలూయా. అప్పుడు పిలవలా మోసేని దేవుడు. మోసే సాత్వికుడుగా మారిపోయిన తర్వాత, చేతగాని వానిగా మారిపోయిన తర్వాత అప్పుడు పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి ఘనత కలుగునగాక. కాబట్టి లోకములో ఉండే జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఉన్నతమైన వారిని, లేకపోతే మాకంటే వేరే వారు లేరు అనుకునే వాళ్ళని సిగ్గుపరచుటకు నీచులనంట. హల్లెలూయా. ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు, దేవునికి మహిమ కలుగునగా, నీచులను, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సో వారిలో మోషే ఒకడు. హల్లెలూయా. తర్వాత మనం గమనిస్తే 1 సమూయేలులో 16వ అధ్యాయం 10వ వచనం చదువు. 1 సమూయేలు 16వ అధ్యాయం 10వ వచనం. యెషై తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషైని అడగగా, అతడు ఇంకను కడసారి వాడొకడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వారిని పిలవనంపుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందమని యెషైతో చెప్పగా, అతడు వారిని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది వచ్చారంట ఇప్పుడు సమూయేలు దగ్గరికి? 7 మంది వచ్చారంట. హల్లెలూయా. యెషై కుమారులు 7 మంది వచ్చారు. 7 మంది వస్తే దేవుడు చెప్పాడు, ఒక్కొక్కరు వస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎత్తైన వాళ్ళు, బలాఢ్యులు. హల్లెలూయా. బాగా చూడడానికి బలంగా కనిపించే వాళ్ళు వస్తున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇతను కాదు, ఇతను 7 మందిని పక్కకు పెట్టేశాడు. అప్పుడు అడిగాడు సమూయేలు, అయ్యా నీకు ఉన్న కుమారులు వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే దేవుడేమో మీ ఇంటికి పోమన్నాడు, మీ ఇంట్లో ఉన్న నీ కుమారుణ్ణి అభిషేకించమని చెప్పాడు. మరి ఇక్కడ నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పిలిచినా కూడా దేవుడు ఎలా కాదు అంటున్నాడు. ఎవరు ఉన్నారంటే, అయ్యా కడసారి వాడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరి వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు మేపుతున్నాడు అరణ్యములో. హల్లెలూయా. అరణ్యములో గొర్రెలు మేపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని పంపిస్తారు? గొర్రెలు కట్టి పశువులు కట్టి ఎవరిని పంపిస్తారు?
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సహజంగా చూడండి, ఎవరైనా నేను బడికి పోను అంటే ఏమంటారు? పశువుల కడకు పంపిస్తా, గొర్రెల కడకు పంపిస్తా అంటారు. హల్లెలూయా. అంటే అర్థమైంది, గొర్రెల కాడికి పశువుల కాడికి పోతున్నారు అంటే వాళ్ళు చదువుకోవడానికి పనికిరారు, వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళు ఎన్నిక లేని వారు అని అర్థం. కడసారి వాడు, చివరి వాడు, వాడు గొర్రెలు మేపుతున్నాడయ్యా, పొలంలో అరణ్యంలో ఉన్నాడు అని అంటే అతన్ని పిలిపించు, నేను అప్పుడు దాకా ఇక్కడే కూర్చుంటాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు, గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదు పిలవబడినప్పుడు దేవుడు దావీదు వైపు సమూయేలుకు చూపించి, ఇతడే నేను ఏర్పరచుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఇతడే నేను ఏర్పరచుకున్నవాడు. దేవునికి మహిమ కలుగునుగా. అతన్ని అభిషేకించాడు. వెంటనే సమూయేలు సంతోషంతో, అమ్మయ్య, నేను వచ్చిన పని అయిపోవచ్చింది, హల్లెలూయా అని చెప్పి దావీదుని అభిషేకిస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆ సమూయేలు సంతోషపడి ఉంటాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఎవరిని ఎన్నిక చేసుకుంటున్నాడంటే, మన భాషలో చెప్పుకోవాలంటే ఎందుకు వరగాని వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకు పనికిరాని వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సర్వ శరీరులు అతిశయింపు పడకుండా ఉండే నిమిత్తం అంట. అదే కదా మనం చెప్పుకుంటా ఉన్నాం. నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ మామూలు విషయం అనుకున్నారా? నాకున్న జ్ఞానం ఇంకొకరికి ఉందా అని చెప్పుకోకుండా ఉండాలి అంటే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నికలు లేని వారిని, తృణీకరింపబడిన వారిని, త్రోసివేసిన వారిని ఏర్పాటు చేసుకుంటాడని దేవుడు. హల్లెలూయా. కాబట్టి నిజంగా దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దావీదు ఎంతగా, హల్లెలూయా, నిజంగా అరే ఇంత, అందుకే దావీదు కృతజ్ఞత కలిగి తన జీవిత కాలం అంతయో ఒక్కసారి పొరపాటు చేసినప్పటికీ మరల దేవుడు హెచ్చరించిన తర్వాత ఇక పొరపాటు అనేది చేయకుండా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఎంతగా తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. దావీదు కంటే ముందు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు దావీదు కంటే ముందు. మరి సౌలు ఎవరు? సమూయేలు సౌలుని, నేను నిన్ను రాజుగా అభిషేకించబోతున్నానంటే సౌలు ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో, నేను ఎన్నిక లేని వాడినే, గోత్రాలలో చివరి గోత్రము నాది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నిక లేని గోత్రములో పుట్టిన వాడినే నన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడా అని చెప్పి అంటాడు. సో అయితే ఏమయ్యాడు? సౌలు మధ్యలో అతిశయించాడు, గర్వించాడు. అప్పుడు సౌలుని త్రోసేసి దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు సౌలు అలా అతిశయించాల్సి వచ్చింది? ఎందుకు అలా గర్వానికి గురయ్యాడు? ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చదివిస్తున్న మాట ఏం తెలుసా? ఈరోజు చాలా వరకు మనందరం కూడా ఏర్పాటు చేయబడిన వారిమే. హల్లెలూయా. దేవుడు ఎన్నిక చేసిన వారిమే. అయితే దేవుడు ఎన్నిక చేసిన తర్వాత, దేవుడు ఏర్పరచుకున్న తర్వాత మధ్యలో కొన్ని వస్తాయి. ఏమొస్తాయి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, దేవుడు మనల్ని పిలిచిన తర్వాత, దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్న తర్వాత కొన్ని వస్తాయి. వీటినే నాతాను ప్రవక్త ఏమన్నాడంటే అతిథి అన్నాడు. హల్లెలూయా. అతిథి అంటే
బంధువులు. అది ఒకటి, నంబర్ 1 లెవెల్ అనే బంధువు. హల్లెలూయా. ఏందంట? లెవెల్. రెండోది అతిశయము. మూడోది గర్వము. హల్లెలూయా. ఇవి వస్తాయి. ఇవి వచ్చినప్పుడు వీటిని జయించగలిగితే దేవునికి మహిమ కలుగునుగాక. వీటిని జయించాలి అంటే మన మొదటి స్థితి గుర్తుకు రావాలి మనకు. దేవుడు మనల్ని ఏ స్థితిలో పిలిచాడో, ఏ స్థితిలో మనల్ని ఆయన ఎన్నిక చేసుకున్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో అది మనకు గుర్తొస్తే హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక. వీటిని ఏం చేయొచ్చు? మనం అధిగమించచ్చు. లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. మత్తయి సువార్త 24 చదువుతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. హల్లెలూయా. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తులను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏర్పరచబడిన వారి సహితము మోసపరచబడడానికి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను దేవుని ఎన్నికలో ఉన్నాను, దేవుని ఏర్పాటులో ఉన్నాను. నేను దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక సాధనాన్ని, ఒక వ్యక్తిని అని మనం అనుకునే లోపల అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు క్రీస్తు అంటే హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక, నిజమైన క్రీస్తు కానివాడు. అబద్ధపు ప్రవక్తలు అంటే నిజమైన ప్రవక్తలు కానివారు. హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి వారు, వీళ్ళే అతిథులు, వీళ్ళే లెవెల్ అని పిలువబడుతున్నటువంటి ఒక భాగము. అతిశయము, గర్వము, ఇలాంటి వాటి రూపంలో దేవునికి మహిమ కలుగునుగాక వచ్చి ఏర్పరచబడినటువంటి మనవల్ని మోసపరిచి అలాగే పడగొట్టేసి వెళ్ళిపోయే ప్రసక్తి ఉంది. హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం గమనిస్తే అబద్ధపు క్రీస్తు ఏర్పరచబడిన వారి సహితము మోసపరచబడే రోజులండి అబద్ధపు క్రీస్తు. ఎక్కడ అబద్ధపు క్రీస్తు? ఏంది అబద్ధపు క్రీస్తు అంటే దేవుడు చెప్పాడు, అంత్య దినాలంట పలువురు నా పేరట వచ్చి ఇదిగో పలానా దగ్గర క్రీస్తు ఉన్నాడు, ఇదిగో పలానా దగ్గర యేసు ప్రభు ఉన్నాడు, ఇదిగో పలానా దగ్గరే యేసు ప్రభు ఎందుకు ఉంటాడు? యేసు ప్రభు ఎక్కడుంటాడు? ఆయన అన్ని చోట్ల ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. పలానా దగ్గర ఉన్నాడు అని చెప్పి మోసం చేసి తీసుకోబోయి మనల్ని మోసపరిచేటువంటి రోజుల్లో మనం ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఈ అబద్ధపు క్రీస్తు, ఈ అబద్ధపు ప్రవక్త అంటే వీళ్ళు డైరెక్ట్ గా కనపడరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ సమాజంలో మనతో ఉన్న వాళ్ళల్లో నుంచే వీళ్ళు బయటపడతా ఉంటారు. అసలు నీకేంటి, అసలు నువ్వేంది, నువ్వు మాట్లాడితేనే, అసలు నువ్వు పాట పాడితేనే, అసలు నువ్వు అని చెప్పి మనలో లేని ఒక లెవెల్ని, ఒక అతిశయాన్ని, ఒక గర్వాన్ని తీసుకొచ్చి మనలో వదిలి అలాగే మోసానికి గురి చేసి మనల్ని అలా పడగొట్టేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనం, దేవుని చేత ఎన్నిక చేయబడిన మనం, నిజంగా ఈ లోకంలో మనల్ని దేవుడు గెలవక మునుపు, మనల్ని దేవుడు ఎన్నుకోక మునుపు దేవునికి మహిమ కలుగునుగాక,
మనం ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మనకు తెలుసు. ఒకవేళ అనుకోవచ్చు, నాకేమి నేను ఎప్పుడు ఒకటిగా ఉన్నాను, హల్లెలూయా, నాకేమి నేను దేవుడిలోకి రాకముందు కూడా నేను బాగానే ఉన్నాను. అలాంటి మభ్యపరిచేటువంటి పరిస్థితుల్లో ఇంకా మనం ఉన్నామని గుర్తించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత దినాల్లో అంట, ఈ అపాయకరమైన రోజుల్లో అంట, సాతానుడు అంట, హల్లెలూయా, దుష్టుడు వాడు ఏర్పరచబడిన వారు సైతము మోసపరచబడేటువంటి పరిస్థితులకి తీసుకొని వెళ్తాడు. ఎలా అంటే ఇలానే, ఎలా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, బాగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఇంట్రెస్ట్ గా ఆసక్తిగా ప్రార్థనకు వస్తున్నాం. మనం ఆసక్తిగా ప్రార్థనకు వస్తున్నాం, వెంటనే ఆటంకపరచడానికి వస్తారు. హల్లెలూయా, ఏమంటారు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏడపోతావు రోజు ప్రార్థనగా? ఈరోజు బాగపోతే ఏమవుతుందా? రోజు బావాలా? ఈరోజు ఆగిపోదాంలే, ఈరోజు బాగలేదులే. వాళ్ళు రారు, ఏరే వాళ్ళు కూడా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటివన్నిటిని కూడా మనం అధిగమించాలి. ఇలాంటి వాటన్నిటిని మనం చేయించాలి. దేవుడు మనల్ని పిలిచి, మనల్ని ఏర్పాటు చేసుకొని, ఎన్నికలేని మనల్ని ఎన్నిక చేసి ఇక్కడ ఎందుకు పెట్టాడు అంటే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గిద్దోన్ని పిలిచినట్లుగా మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, నశించిపోతున్న అనేక మందిని మనము రక్షణలోనికి నడిపించాలి. ఎలాగంట? రక్షణలోనికి నడిపించాలి. వాళ్ళు రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలి? మనందరం తెలుసు. నంబర్ 1, ప్రార్థన చేయాలి. వారికి దేవుని సువార్తను ప్రకటించాలి. ఇదే మనం చేయాల్సిన పని, అంతే. ఇంకేం చేయగలం మనం. దేవునికి మహిమ కలుగునుగా. 1, వారి కోసం ప్రార్థన చేయడం, వారికి దేవుని సువార్తను ప్రకటించి రక్షణ మార్గంలో వాళ్ళు పెట్టడం, అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, ఇదంత ఈజీయా అంటే? దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ముందు కదులు, నేను మిగతాదంతా కూడా చూసుకుంటాను. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. నిజంగా ఇప్పుడు మనం ఆలోచన చేయండి. దేవుడు అంటాడు, యోహాను సువార్త 15:16 వచ్చిన చదవండి ఒకసారి. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. మీరు నన్ను ఏర్పరచుకోలేదు అంటున్నాడు. ఏంటంట? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నన్ను ఏర్పరచుకోవాలా, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అవునా కాదా? అవునా కాదా? దేవుణ్ణి మనం ఏర్పరచుకున్నామా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడా? దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుణ్ణి ఏర్పరచుకోవాలంటే కుదిరే పని కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. దేవుణ్ణి ఏర్పరచుకోవాలంటే కుదిరే పని కాదు. ఎలా ఏర్పరచుకుంటావు? మనం ఒకవేళ దేవుణ్ణి ఏర్పరచుకున్నాము అంటే, మనం ఏర్పరచుకునే దేవుడు అసలు దేవుడే? చెప్పండి, కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం నిర్మించింది ఆయనే, మనం ఏర్పరచుకున్నది ఆయనే. ఆయన అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక.
నేను ఒకసారి చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డ. ఒక వ్యక్తి ఒక రోజు నన్ను అడిగాడు, మీరే దేవుణ్ణి కొలుస్తారు? మేము పలానా దేవుణ్ణి కొలుస్తాము అన్నాడు. హల్లెలూయా. నేనేం చెప్పానంటే, మేము మా దేవుణ్ణి కొలవలేమని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా దేవుణ్ణి కొలవాలి అంటే ఈ లోకంలో అంత టేపు లేదని చెప్పాను. ఏంటంట? అంత టేపు లేదు. ఒకవేళ పెద్ద టేపు ఉంటది, ఎన్ని అడుగులు ఉంటది అన్నదే? రౌండ్ది 14 అడుగులు, 100 అడుగులు. హల్లెలూయా. 100 అడుగులు టేపు మన బేల్దార్ మేస్త్రి దగ్గర, సెంటరింగ్ మేస్త్రి దగ్గర, వీళ్ళ దగ్గర కనిపించే టేప్ ఇది. లేకపోతే ఇంజనీర్స్ వీళ్ళ దగ్గర కనబడుతుంది పెద్ద టేపు, రౌండ్ది. 100 అడుగులు ఉంటుందంట అది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాను, మా దేవుణ్ణి మేము కొలవలేము, కొలవడానికి వీలు కాదు. ఆయన భూమి ఆకాశములు పట్టజాలని దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన్ని మనం ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా కుదరదు. దేవుణ్ణి ఏర్పాటు చేయడం అంటే, ఇదిగో ఇక్కడ మా దేవుణ్ణి నేను ఇక్కడ పెడుతున్నా, ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నా, కుదరతుందా? హల్లెలూయా. దేవుణ్ణి ఇదిగో ఈ రూమ్ లో ఏర్పాటు చేస్తున్నా, కుదరతుందా? హల్లెలూయా, కుదరదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటాడు, చాలా నిర్దాక్షిణ్యంగా దేవుడు ఖండితంగా చెబుతున్న మాట ఏంటంటే, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. సో మీరు నన్ను ఎన్నిక చేసుకోలేదు, కానీ నేనే మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నాను. అందుకే మీరు నా దగ్గరికి వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా అనేక మంది నా దగ్గరికి రావాల్సిన వారు ఉన్నారు. వాళ్ళని మీ ద్వారా నేను ఎన్నిక చేసుకోవాలనుకుంటున్నాను. హల్లెలూయా, మీ ద్వారా వాళ్ళని నేను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, వారిని, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, వారిని మీరు నా దగ్గరికి తీసుకొని రావాలా. అంటే మనం అంటాం, అయ్యా మేము పిలిస్తే వాళ్ళు చెప్పండి రారు. వస్తారా? వచ్చేదేంటి? తగుకు వచ్చేస్తారు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటాడంటే, ఎస్ కరెక్టే, కానీ నేను మీకు తోడై ఉన్నాను. మీరు వారికి ఏం చెప్పాలని మీరు చెబితే చాలు, తర్వాత నేను చూసుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. మనం ఆయన ఎందుకు చేసుకోలేకపోయామో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుష్యులు చూడనల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. అతను ఏం చేయలేదంట? ఎన్నిక చేయకపోతే. ఎందుకు చేయలేదంటే, అతడు వ్యాధిగ్రస్తుడు, అతడు తృణీకరింపబడిన వాడు, అతడు ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతనిలో ఉన్న ఆ పరిస్థితిని చూస్తే అసలు అతన్ని ఎన్నిక చేయడానికి కూడా అంత విధిగా కనబడని వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అతన్ని ఎన్నిక చేయలేదంట, తృణీకరించాడు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. చిన్నప్పుడు స్కూల్స్లో లేకపోతే ఎక్కడైనా ఇంటికాడ కానీ కొన్ని ఆటలు ఆడేవాళ్ళం. కబడ్డీ, ఇంకా దొంగ ఆట, ఐస్ బాయ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా కొన్ని ఆటలు ఆడుతున్నప్పుడు కోరుకుంటారు 2 టీములుగా. క్రికెట్ కానీ, ఇంకా వాలీబాల్, ఇంకా చాలా రకాల ఆటలు ఉన్నాయి, రకరకాల ఆటలు ఉన్నాయి. ఇవి ఆడాలి అంటే 2 టీములు కావాలి. 2 ఉంటారు. ఎవరు? కెప్టెన్స్ 2 ఉంటారు. వారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని కోరుకోవాలా. ఎవరిని కోరుకుంటారు? బాగా ఆడగలిగే వాళ్ళని, ఎగిరెగిరి ఆడగలిగే వాళ్ళని, బాగా శారీర బలము కలిగిన వారిని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. వీళ్ళని మాత్రమే కోరుకుంటారు, అంతే కదా. జ్వరం వచ్చిన వాళ్ళని, కాలు నొప్పులతో బాధపడే వాళ్ళని, హల్లెలూయా, బాగా లేకుండా ఉండే వాళ్ళని కోరుకుంటారా? అవి వీడు కూడా రానిరు. నేను వస్తాంట, గమ్మును కాసేపు కూర్చోట అంటారు. ఒకవేళ ఎంత ఆడగలిగినా బాగా లేకపోతే వాళ్ళని కోరుకోరు. హల్లెలూయా. సో నీకు నాకు రావలసిన రోగాలను, నీకు నాకు రావలసిన భయంకరమైన పరిస్థితిని ఆయన మీద వేసుకొని ఆయన చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయి తృణీకరింపబడినటువంటి స్థితిలో ఆయన మనకు కనిపించినప్పుడంట ఆయన్ని మనం ఎన్నిక చేసుకోలేకపోయామంట. హల్లెలూయా. అంటే ఏమనుకున్నామంటే ఈయన చేతగాని వాడు. ఇప్పటికీ చాలా మంది చెప్పేది అదే కదా. యేసుక్రీస్తు ప్రభు శిలువలో తన తాను కాపాడుకోలేకపోయాడు, 3 మేకులు పీక్కోలేకపోయాడు. ఆయన మనవల్ని ఏం కాపాడతాడు, ఈ ప్రపంచాన్ని ఏం కాపాడతాడు అని చెప్పి చెప్పుకుంటున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేతగాని వాడిగా ఎందుకు మారాడు అంటే నీకు నాకు ఉన్న చేతగానితనాన్ని తీసేయడానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. వ్యాధిగ్రస్తుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, తృణీకరింపబడిన వాడిగాను, చూడనల్లని స్థితిలో ఆయన దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడంట ఆయనను మనము ఎన్నిక చేసుకోలేదంట. హల్లెలూయా. అందుకే ఆయన అంటారు, మీరు నన్ను ఎన్నిక చేసుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నా. మీరు నన్ను ఏర్పరచుకోవాలా, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దినాన ఆయన చేతగాని వానిగా సిలువలో ఆయన ఉండిపోయాడు కాబట్టే ఈరోజు ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని గుండములో నుంచి మనందరం కూడా తప్పించబడ్డాము. హల్లెలూయా అని అంటాడు కదా, నేను కోరుకుంటే నా తండ్రి 12 సియోనా యోహముల కంటే ఎక్కువైన దేవదూతలను నా కొరకు పంపించడా అంటాడు. దేవునికి మహిమ కలుగునగా, దేవునికి ఘనత కలుగునగా. నేను యుద్ధం చేయాల్సిన అవసరం లే, నేను ఒక్క మాట అంటే సార్ 12 సేనా, ఒక సేనా = 6000, 12 × 6000. దేవునికి మహిమ కలుగునగాక. 72,000. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. అంతే కదా, 72,000 దేవదూతలు దిగి వచ్చేస్తారంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. సో ఎందుకు చెప్తున్నానంటే ఆయన చేతగాని వాడుగా మార్చబడ్డాడు, కేవలం నీ కొరకు నా కొరకు అంతే. సో కాబట్టి అందుకే ఆయన చేతగాని వాడిగా మార్చబడ్డాడు కాబట్టి ఆయన నిలుగు చేసుకోలేదంట. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన్ని తృణీకరించామంట, ఆయన్ని ఎగతాళి చేసామంట. ఈ రోజుటికి చేస్తూనే ఉన్నాం. ఈ రోజుటికి నీవు నేను కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక సార్లు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడి ఆయన ఎగతాళి చేసేవారంగా ఉన్నాం, ఆయన్ని దిగజార్చేవారంగా ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఎందుకు అలా అయిపోయాడంటే
కేవలం నీ కొరకు, నా కొరకు, కేవలం నీ కొరకు. కాబట్టి ఆయన మనం ఎన్నిక చేసుకోలేదు కానీ, ఆయన మనం ఏర్పాటు చేసుకోలేదు కానీ, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నిజంగా సర్వశక్తి కలిగిన దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని, ఎన్నిక లేని మనల్ని, ఏర్పాట్లు లేని మనల్ని ఆయన ఎన్నిక చేసుకొని, ఏర్పాటు చేసుకొని ఈరోజు ఒక మంచి స్థితిలో మనల్ని పెట్టి ఉన్నాడు. దాన్ని మనం మర్చిపోకూడదు, దాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి దేవుని ఎన్నికలో మనము ఉన్నాము అని మనం గుర్తెరగాల. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దేవుని ఎన్నికలో ఉన్న మనం ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క చిత్తానుసారంగానే నడుచుకోవాలా. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.